హాయ్ హలో వెల్కమ్ టు విరించిస్ రైటింగ్స్. ఈరోజు కథ అందాల రాక్షసి ఎపిసోడ్ 3. రాశి వాళ్ళకి వార్నింగ్ ఇస్తుండగా రాశి కోసం వచ్చి అమ్మో మంచి ఫైర్ మీద ఉంది అని ఇక్కడే దూరంగా నిలబడితేనే బెటర్ అనుకున్నాడు శివాంష్. తనని కమెంట్ చేసిన వాళ్ళ మీద ఆవేశపడుతూ అరిచి ఆయాసపడుతూ శివాంష్ని చూసింది మన రాశి. అంతే, రైలు కన్నా వేగంగా అడుగులు వేసి శివాంష్ దగ్గరికి వెళ్ళి నడుం మీద చేతులు వేసుకుని సీరియస్గా చూస్తూ నిలబడింది. సెల్ ఫోన్ టవర్ లాగా దుబాయ్లో బుర్జ్ ఖలీఫాలా పెరిగావు. ఏం ఉపయోగం రా నీ వల్ల? కనీసం టైం సెన్స్ కూడా తెలీదు నీకు. చెత్త కుప్పలో పనికిరాని వస్తువులు ఏరుకునే చెత్త కాకివిరా నువ్వు 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 అచ్చొచ్చేసిన ఆంబోతికి అన్నయ్యవి, అడ్డదిడ్డదారుల్లో పరిగెత్తి దున్నపోతివి అని తిట్ల పురాణం అందుకుంది. రాసి నోరు మూసేసి ఆపవే బాబు, నేను లేట్గా రావడానికి రీజన్ ఉందే. ఒక ముఖ్యమైన పని పడింది, ఆ తర్వాత వర్షం పడింది, అందుకే లేట్ అయింది అన్నాడు శివాంష్. శివాంష్ చేతిని తన నోటి మీద నుండి తీసేసి తమరి ఆలస్యానికి కారణం ఎవరు, ఇస్తానేనా అని అడిగింది కనుబొమ్మలు దగ్గర చేసుకుని. ఇంతకీ ఈ ఇషిత ఎవరు? శివాంష్కి ఏమవుతుంది? శివాంష్కి రాశికి మధ్య ఉన్న సంబంధం ఏంటి తెలియాలి అంటే నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నెక్స్ట్ ఎపిసోడ్ అని కామెంట్ చేయండి. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, లవ్ యూ ఆల్, బాయ్.